పిల్లి ఓనర్ యొక్క ప్రాణాలను ఎలా కాపాడిందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రోషియసేన్ అనే వ్యక్తి ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. అతనికి హార్ట్ ప్రాబ్లం ఉండటంతో ఎమర్జెన్సీ టైంలో పోలీసులకి ఎలా ఫోన్ చేయాలో ఆ పిల్లికి నేర్పించాడు. కాని అతనికి దానిపైన నమ్మకం లేదు. ఒకరోజు అతనికి స్ట్రోక్ వచ్చి చైర్లో నుంచి కింద పడితే అది చూసిన పిల్లి వెంటనే ఓనర్ చెప్పినట్టుగా పోలీసులకి ఫోన్ చేసి ఓనర్ ప్రాణాలను కాపాడుతుంది. ట్విట్టర్లో #గ్రిప్ కార్టూన్ నెట్వర్క్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ముందుగా ఇది అనిమేటెడ్ వర్కర్స్ యునైటెడ్ అనే అకౌంట్లో వాళ్ళు ఈ #ని ట్రెండ్ చేశారు. ఇంతకు వాళ్ళు ఇలా ఎందుకు చేశారు అంటే ఈ మధ్య కాలంలో అనిమేషన్ వర్కర్స్కి జాబ్స్ లేవు, అలాగే స్టూడియోస్ కూడా అవుట్సోర్సింగ్ జాబ్స్ని తీసేస్తున్నారు. అంతేకాదు కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన స్టూడియోస్లో వర్కర్స్కి జాబ్స్ లేవు అని వాళ్ల బాధని చెప్పడానికి ఈ ట్వీట్ని వైరల్ చేశారు. గాని నిజానికి కార్టూన్ నెట్వర్క్ ని బ్యాన్ చేయడం లేదు. మీరు కనుక ఫ్రీగా ఫారిన్ ట్రిప్ వెయ్యాలనుకుంటే మీరు ఓ కార్ని ఓవర్సీస్ ద్వారా ఆర్డర్ చేస్తే మీకు 2 ఫ్రీగా స్వీడన్ వెళ్ళడానికి టికెట్స్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్లి మీ కార్ని టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు. మీకు స్టే చేయడానికి రూమ్ కూడా ఫ్రీగా ఇస్తారు. అలాగే మీ కార్కి ఇన్సూరెన్స్ చేసి మీకు డెలివరీ ఇస్తారు. ఈ ట్రిప్లో మీరు ఫ్రీగా స్వీడన్ది కూడా చూడవచ్చు. నాకు బాగా తెలిసిన హాలీవుడ్ స్టంట్ హీరో టామ్ క్రూజ్ గురించి మీకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే అతను 3 పెళ్లిళ్లు చేసుకున్నాడు, అలాగే 3కి కూడా డివోర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే 3కి కూడా వాళ్ళకి 33 years వచ్చాక వాళ్ళకి డివోర్స్ ఇచ్చాడంట. క్లారిటీగా చెప్పాలి అంటే ఫస్ట్ వైఫ్ వచ్చి మినీ రోగర్స్, ఈమెకు 33 years వచ్చాక డివోర్స్ ఇచ్చి నికాల్ కిడమాన్ అనే ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి 33 years వచ్చాక డివోర్స్ ఇచ్చి తే హోలన్స్ ను పెళ్లి చేసుకుని ఆమెకి 33 years వచ్చాక డివోర్స్ ఇచ్చాడు. ఫస్ట్ వైఫ్ కన్నా సెకండ్ వైఫ్ 11 సంవత్సరాలు చిన్న, అలాగే సెకండ్ వైఫ్ కన్నా థర్డ్ వైఫ్ కూడా 11 సంవత్సరాలు చిన్న. ఇలా ఆయన లైఫ్లో బిగ్గెస్ట్ కోఇన్సిడెంట్గా ఇది మిగిలిపోయింది. అన్సెంట్ మెడివిల్ పీరియడ్లో బాణాలను వేసేవాళ్లు 2 నుంచి 3 ఫుట్బాల్ గ్రౌండ్లను కలిపితే ఎంత డిస్టెన్స్ వస్తుందో అంత దూరం బాణాలను వేసేవాళ్లు అంట. ఇలా వాళ్లు వేయడానికి తమ యొక్క ధనుషు చాలా పెద్దగా ఉండటం వల్ల ఇది పాసిబుల్ అయింది అని తెలిసింది. ఆస్ట్రేలియాలో బిల్ మోర్గాన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎంత లక్కీ అంటే ఈ న్యూస్ చెప్పాక మీకే అర్థమవుతుంది. ఈ బిల్ మోర్గాన్ అనే వ్యక్తి చనిపోయాడు అని డాక్టర్స్ చెప్పిన 15 నిమిషాల తర్వాత మళ్లీ బ్రతికాడు. ఆ తరువాత కొన్ని రోజులకి అతను ఒక లాటరీ టికెట్ కొన్నాడు. అందులో తాను ఒక కార్ని గెలుచుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్లీ ఇంకో లాటరీ టికెట్ కొన్నాడు. అందులో ఏకంగా $2,00,000 గెలుచుకున్నాడు. ఎంత లక్కీ మావా, చనిపోయి మళ్లీ వీటిని గెలిచి అనుభవించనికి వచ్చినట్టు ఉన్నాడు కదా.